ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం గీ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. మిర్చి కూడా వేసుకోండి. ఇవి కొంచెం బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కూడా బాగా వేగనివ్వాలి. నెక్స్ట్ పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా వేయించాలి. ఆయిల్లో వేస్తే అవి కూడా బాగా వేగుతాయి మసాలాలు. నెక్స్ట్ టమోటా వేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గాలి. ఈ టమోటా మగ్గే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో. మగ్గింది కదా. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకుందాం. ఈ చికెన్లో ఫస్ట్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం పెరుగు వేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు కల్లుప్పు వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడంతా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెడదాము. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు మూత తెరిచి చూద్దాం ఎలా ఉందో. ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇంకొద్దిసేపు మూత పెడదాం. ఇంకా మిరియాల పొడి చల్లుకోండి, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా ఈ పౌడర్ చల్లుకోండి. ఇది లవంగాలు, చెక్క, యాలకలు 3 డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పౌడర్ చేసుకోవాలి. అది లాస్ట్లో కొద్దిగా చల్లుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇంకా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, చికెన్ గ్రేవీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థిక్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రైస్ చేశాను. రైస్ చికెన్ గ్రేవీ అండి, మా ఇంట్లో స్పెషల్. ఎలా ఉన్నాయో మీరే చెప్పండి.